హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్లో సీక్వెన్సెస్ అండ్ సిరీస్ అనే చాప్టర్ నేర్చుకుంటున్నాం కదా. సో ఈరోజు ఎక్సైజ్ 8C నుంచి 7-8 ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం. ఇవి ఎన్సీఆర్టీలోని మిసిలేనియస్ ప్రాబ్లమ్స్లో 17-18 ప్రాబ్లమ్స్. ఓకేనా, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. చూడండమ్మా, ప్రాబ్లం ఏమి ఇచ్చారు. ఏ మ్యానుఫ్యాక్చరర్ రికాన్స్ దట్ ద వాల్యూ ఆఫ్ ఏ మిషన్ విచ్ కాస్ట్ హిమ్ 15,625 విల్ డిప్రిషియేట్ ఈచ్ ఇయర్ బై 20% అంటున్నారు. ఫైండ్ ద ఎస్టిమేటెడ్ వాల్యూ ఎట్ ద ఎండ్ ఆఫ్ 5 years అంటున్నారు. ఓకే, ఏమంటున్నారమ్మా ఇక్కడ? ఒక మ్యానుఫ్యాక్చరర్ ఏం ఆలోచిస్తున్నాడంటే, ఒక మిషన్ యొక్క కాస్ట్ 15,625 ఉంది. ఈ కాస్ట్ అనేది మిషన్ వాల్యూ అనేది 20% డిప్రిషియేట్ అవుతుంది, తగ్గుతుంది. అంటే నెక్స్ట్ ఇయర్కి ఈ మిషన్ యొక్క కాస్ట్ ఎంత అవుతుంది? 80% అవుతుంది. సో 15,625లో 80% అంటే ఎంత అవుతుంది? 15,625 ఇంటూ 80% అంటే 80/100 ఏమవుతుంది? 2 4s 2 5s. అంటే ఎప్పుడైతే 20% డిప్రిషియేట్ అయ్యిందో మిషన్ యొక్క కాస్ట్ ఎంత అవుతుంది? 15,625 ఇంటూ 4/5 అవుతుంది. అగైన్ నెక్స్ట్ ఇయర్ 20% డిప్రిషియేట్ అవుతుంది. అంటే ఏమవుతుంది? 80%. 80% అంటే ఏంటి? 4/5 అవుతుంది. సో అగైన్ ఈ విధంగా వాల్యూ అనేది డిప్రిషియేట్ అవుతూ వస్తుంది. సో అయితే మనం ఏం ఫైండ్ చేయాలి? ఎట్ ద ఎండ్ ఆఫ్ 5 years మిషన్ యొక్క కాస్ట్ ఎంత అనేది ఫైండ్ చేయాలి. ఓకేనా? సో చూడండి ఏ విధంగా సాల్వ్ చేస్తానో. ఫస్ట్ కాస్ట్ ఆఫ్ ఏ మిషన్ ఏంటి రాయండి. కాస్ట్ ఆఫ్ ఏ మిషన్ కాస్ట్ ఎంత? 15,625 రూపీస్. ఓకేనా? సో ఏమంటున్నారు? ప్రతి సంవత్సరం కూడా 20% తగ్గుతుంది అంటున్నారు. మిషన్ కాస్ట్ ఏమవుతుంది? మిషన్ depreciates by 20% every year. సో 20% తగ్గుతుంది అంటే ఏమవుతుంది? ఆఫ్టర్ ఎవ్రీ ఇయర్ ఏమవుతుంది? కాస్ట్ అనేది 20% తగ్గుతుంది అంటే 80% అవుతుంది అని అర్థం కదా. ఆఫ్టర్ ఎవ్రీ ఇయర్ its value is 80% of the original value. సో ఒరిజినల్ వాల్యూలో 80% ఉంటుంది. ఓకే, 80% అంటే ఎంత? 80% అంటే 80/100 అంటే ఎంత అవుతుంది? 2 4s 2 5s 4/5 అవుతుంది. దట్ ఈస్ 4/5 ఆఫ్ ఒరిజినల్ వాల్యూ. ఓకే, 4/5 ఆఫ్ ఒరిజినల్ వాల్యూ అవుతుంది. సో ఫస్ట్ ఇయర్ కాస్ట్ ఎంత? 15,625. నెక్స్ట్ ఇయర్కి ఏమవుతుంది? ఆ 15,625లో 4/5 అవుతుంది. అంటే ఏమవుతుంది? 15,625 ఇంటూ 4/5 అవుతుంది. నెక్స్ట్ ఇయర్కి ఈ వాల్యూలో 4/5 అంటే ఏమవుతుంది? 15,625 ఇంటూ 4/5 ఇంటూ 4/5 అవుతుంది. సో ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఈ సీక్వెన్స్ ఏ విధంగా ఉంది? జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉంది. హియర్ దిస్ సీక్వెన్స్ ఈజ్ ఇన్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. సో జామెట్రిక్ ప్రోగ్రెషన్ అని ఏ విధంగా చెప్తున్నాను? కామన్ రేషియో ఉంది. సో ఏమవుతుంది? ఇక్కడ ఫస్ట్ టర్మ్ అనేది 15,625 అవుతుంది. కామన్ రేషియో ఎంత అవుతుంది? 4/5 అవుతుంది. ఓకే, ఇంతవరకు అర్థమైంది. మనం ఏం ఫైండ్ చేయాలి? మనము ఎండ్ ఆఫ్ 5 yearsకి వాల్యూ ఎంతో ఎస్టిమేట్ చేయాలి. ఎండ్ ఆఫ్ 5 yearsకి. సో ఎండ్ ఆఫ్ 5 years అంటే ఏమవుతుందంటే వాల్యూ ఎట్ ద ఎండ్ ఆఫ్ 5 years ఏమవుతుంది? ఈజ్ ఈక్వల్ టు 6th term ఆఫ్ ది సీక్వెన్స్. ఈజ్ ఈక్వల్ టు 6th term. 6th term అంటే ఏంటి? ar⁻6 - 1 అంటే 5. ఏ అంటే ఏంటి ఇక్కడ? 15,625 ఇంటూ r/5 అంటే 4/5 హోల్ పవర్ 5 అవుతుంది. సో 15,625 ఇంటూ 4 పవర్ 5
4/5 అంటే వాల్యూ ఏమవుతుంది? 4 ఇంటూ 4 ఇంటూ 4 ఇంటూ 4 ఇంటూ 4. 4 4 జా 16, 16 4 జా 64, 64 4 జా 256, 256 4 జా ఏమవుతుంది? సో 256 4 అంటే 4 6 జా 24, 4 5 జా 20, 22 4 2 జా 8, 10, 1024 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ 5/5 అంటే ఇక్కడ చూడండి, 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5. సో క్యాన్సిల్ చేయండి. 5 3 జా 15, 5 1 జా 5, 5 2 జా 10, 5 5 జా 5 6 జా 5 2 జా 5 5 జా 5 1 జా 5 2 జా 5 5 జా 5 2 జా 5 5 జా 5 5 జా. సో ఏమవుతుంది? 5 ఇంటూ 1024 అయ్యింది. 5 ఇంటూ 1024 అంటే ఏమవుతుంది? 5 20, 5 2 జా 10, 2 12, 5 1 జా 5. సో 5120 రూపీస్ అవుతుంది. ఆఫ్టర్ 5 years మిషన్ కాస్ట్ ఎంత అవుతుంది? 5120. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఈ ప్రాబ్లం చూడండి అమ్మా, ఏమంటున్నారు? 150 workers were engaged to finish a job in certain number of days. 4 workers dropped out on second day, 4 more workers dropped out on third day, and so on. It took 8 more days to finish the work. Find the number of days in which the work was completed. సో ఇక్కడ ఏమంటున్నారు అంటే 150 వర్కర్స్ ఒక వర్క్ని కొన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అని ఇచ్చారు. సపోజ్ X డేస్లో కంప్లీట్ చేస్తారు అనుకుందాం. అయితే ఇక్కడ ఏమవుతుందట? సెకండ్ డేలో 4 వర్కర్స్ డ్రాప్ అయిపోయారు. సో ఫస్ట్ డే 150 వర్కర్స్ వర్క్ చేశారు. సెకండ్ డేకి వచ్చేసరికి 4 వర్కర్స్ డ్రాప్ అయ్యారు. అంటే ఎంతమంది వర్క్ చేశారు? 146 మెంబర్సే వర్క్ చేశారు. థర్డ్ డే ఇంకో 4 మెంబర్స్ డ్రాప్ అయ్యారు. అంటే థర్డ్ డే 142 మెంబర్సే చేశారు. ఈ విధంగా 4 మెంబర్స్ డ్రాప్ అవుతూ వస్తున్నప్పుడు ఈ వర్క్ కంప్లీట్ అవ్వడానికట 8 రోజులు ఎక్కువ పడిందట. అంటే నార్మల్గా అయితే X డేస్ అవుతుంది, కానీ ఎప్పుడైతే ఇలాగా ఒక్కొక్క 4 మెంబర్స్ తగ్గుతూ వస్తున్నారో అప్పుడు ఎన్ని డేస్ పట్టిందట? X + 8 డేస్ పట్టింది. ఓకే, సో సేమ్ వర్క్ 150 మెంబర్స్ వర్క్ చేస్తే అది X డేస్లో కంప్లీట్ అవుతుంది. 4 మెంబర్స్ తగ్గుతూ వస్తుంటే అది కంప్లీట్ అవ్వడానికి ఎన్ని డేస్ పడుతుంది? X + 8 డేస్ పడుతుంది. సో మనం ఇదే ఫైండ్ చేయాలి, ఎన్ని డేస్లో వర్క్ అనేది కంప్లీట్ అయిందని. ఓకేనా? చూడండి ప్రాబ్లం అనేది ఎలా సాల్వ్ చేస్తున్నానో. ఫస్ట్ ఏం తీసుకుందామంటే ఈ 150 వర్కర్స్ కూడా X డేస్లో వర్క్ ఫినిష్ చేస్తారు అని తీసుకుందాం. 150 వర్కర్స్ ఫినిష్ ద వర్క్ ఇన్ X డేస్. ఓకే, సో 150 వర్కర్స్ కూడా X డేస్లో వర్క్ ఫినిష్ చేస్తారు. సో వర్క్ ఏమవుతుంది? 150 × X అవుతుంది. సేమ్ వర్క్ని ఇప్పుడు 4 వర్కర్స్ డ్రాప్ అవుతూ వస్తున్నారు. ఎలా? ఫస్ట్ డే 150 వర్కర్స్ చేశారు. సెకండ్ డే వచ్చేసరికి ఎంతమంది? 4 మెంబర్స్ డ్రాప్ అయ్యి 146 వర్కర్స్ వర్క్ చేశారు. తర్వాత 4 మెంబర్స్ డ్రాప్ అయితే 142, తర్వాత 4 మెంబర్స్ డ్రాప్ అయితే 138. సో ఈ విధంగా ఏమవుతుంది? ఇది ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, సో ఈ విధంగా ఎన్ని డేస్ పట్టింది? X + 8 డేస్ పట్టింది. ఓకేనా? సో ఈ విధంగా ఎన్ని డేస్ పట్టింది? X + 8 డేస్ పట్టింది. అంటే ఇక్కడ ఇవి ఎన్ని టర్మ్స్ అని? ఇవి X + 8 టర్మ్స్ అని తీసుకోవాలి. ఓకేనా? అర్థమైందా? ఇంతవరకు అర్థమైంది కదా? ఇప్పుడు ఇది ఏ విధంగా సాల్వ్ చేస్తానో చూడండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 150, 146, 142, 138 సో ఆన్ ఎన్ని టర్మ్స్? X + 8 టర్మ్స్ కదా. ఈ సీక్వెన్స్ ఏ విధంగా ఉంది? ఏ ప్రోగ్రెషన్లో ఉంది? జామెట్రిక్ ప్రోగ్రెషనా, అర్థమెటిక్ ప్రోగ్రెషనా? డిఫరెన్స్ చూడండి. 150 అండ్ 146 డిఫరెన్స్ ఏంటి? -4. 146, 142 డిఫరెన్స్ -4. 142, 138 డిఫరెన్స్ -4. సో ఈ విధంగా ఉంది. అంటే ఇప్పుడు ఈ సీక్వెన్స్ని అబ్జర్వ్ చేస్తే ఈ సీక్వెన్స్లో కామన్ డిఫరెన్స్ అనేది ఉంది కాబట్టి మనం ఈ సీక్వెన్స్ని ఏమని చెప్పొచ్చు? అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అని చెప్పొచ్చు. హియర్
దిస్ సీక్వెన్స్ ఈజ్ ఇన్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్. ఎందుకు చెప్తున్నాం? కామన్ డిఫరెన్స్ ఉంది కాబట్టి సీక్వెన్స్ అనేది ఏమైంది? అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది అని చెప్పాం. మనకేం కావాలి? ఈ సీక్వెన్స్ యొక్క సమ్ కదా ఫైండ్ చేయాలి. అరిథమెటిక్ ప్రోగ్రెషన్ తెలిసినప్పుడు సమ్ ఏమవుతుంది? Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d అనేది సమ్ ఆఫ్ n టర్మ్స్ ఇన్ ద అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అని తెలుసు. ఇప్పుడు ఇదే ఫార్ములా యూజ్ చేసి ఈ 150 ప్లస్ 146 ప్లస్ 142 ప్లస్ సో ఆన్ ప్లస్ ఎన్ని టర్మ్స్? x ప్లస్ 8 టర్మ్స్ సమ్ ఫైండ్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ n/2, n అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ టర్మ్స్? x ప్లస్ 8/2 ఇంటూ 2a. సో ఈ సీక్వెన్స్లో ఫస్ట్ టర్మ్ ఏంటి? 150. ఇక్కడ a అనేది ఏంటి? 150. సో 2 ఇంటూ 150 ప్లస్ n-1. n అంటే ఏంటి? x ప్లస్ 8 మైనస్ 1 ఇంటూ d అనేది ఏంటి? ఇక్కడ కామన్ డిఫరెన్స్. ఇక్కడ కామన్ డిఫరెన్స్ ఎంత ఉంది? -4. ఓకేనా? సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? x ప్లస్ 8/2 ఇంటూ 2 ఇంటూ 150 అంటే 300 ప్లస్ x ప్లస్ 8 మైనస్ 1 అంటే x ప్లస్ 7 ఇంటూ -4 అవుతుంది. సో ఇప్పుడు ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, 150x ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 8/2 ఇంటూ 300 ప్లస్ x ప్లస్ 7 ఇంటూ -4 కదా వచ్చింది. సింప్లిఫై చేయండి. ఇక్కడ 2 అనేది డివైడ్ చేస్తుంది, ఇటువైపు వస్తే మల్టిప్లై చేస్తుంది. 2 ఇంటూ 150 అంటే 300x ఈక్వల్ టు x ప్లస్ 8 ఇంటూ 300 ప్లస్ x ప్లస్ 7 ఇంటూ -4 ఏమవుతుంది? -4x ప్లస్ 7 ఇంటూ -4 -28. ఓకే, సో సింప్లిఫై చేయండి. 300x ఈక్వల్ టు x ఇంటూ 300 ఏమవుతుంది? 300x. x ఇంటూ -4x ఏమవుతుంది? -4x². x ఇంటూ -28 -28x. నెక్స్ట్ ఇప్పుడు 8తో మల్టిప్లై చేద్దాం. 8 ఇంటూ 300 ఏమవుతుంది? 2400. 8 ఇంటూ -4x -32x. 8 ఇంటూ -28 ఏమవుతుంది? -8 8 64, 8 2 16, 6 అంటే 224. ఓకేనా? 300 అనేది క్యాన్సిల్ అయింది. 0 ఈక్వల్ టు ఏమొస్తుంది? -4x² -28x -32x ఏమవుతుంది? -60x ప్లస్ 2400లోంచి 224 తీయండి, ఏమవుతుంది? 2176. ఇక్కడ -4 అనేది కామన్ తీయండి, ఏమవుతుంది? x² ప్లస్ 15x మైనస్ ఏమవుతుంది? 4 5 20, 4 4 16, 4 4 16 ఈక్వల్ టు 0. ఇక్కడ 544ని మీరు ఏ విధంగా రాయొచ్చు? 4 1 4, 4 3 12, 4 6 4 3 12, 4 4 2 17s. ఓకే, సో 4 4 16, 16 ఇంటూ 2 32 ఇంటూ 17 రాయొచ్చా? సో ఇక్కడ x² ప్లస్ 15xని 32x మైనస్ 17x అని రాయొచ్చు. -544 ఈక్వల్ టు 0. సో x అనేది కామన్ తీస్తే ఏమవుతుంది? ఇక్కడ x ప్లస్ 32 -17 కామన్ తీస్తే x ప్లస్ 32 అవుతుంది, ఈక్వల్ టు 0. x ప్లస్ 32 అనేది కామన్ తీయండి, ఏమవుతుంది? x ప్లస్ 32 ఇంటూ x మైనస్ 17 ఈక్వల్ టు 0. సో x ప్లస్ 32 ఈక్వల్ టు 0 ఆర్ x మైనస్ 17 ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే ఇక్కడ x ఏంటి? ఈక్వల్ టు -32 ఆర్ x ఈక్వల్ టు 17. సో ఇప్పుడు నెగిటివ్ అనేది కన్సిడర్ చేయకూడదు, నెంబర్ ఆఫ్ డేస్ పాజిటివ్లో కదా చెప్పాలి. సో 150 వర్కర్స్ కూడా ఆ వర్క్ని 17 డేస్లో ఫినిష్ చేయగలరు. Therefore 150 workers finish the work in 17 days. 17 డేస్లో ఫినిష్ చేయగలరు. కానీ మనం ఫైండ్ చేయాల్సిందేంటి?
150లో 4 మెంబర్స్ డ్రాప్ అవుతూ వస్తున్నప్పుడు ఎన్ని డేస్ పడుతుంది అని అడిగారు. సో రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ డేస్ టు ఫినిష్ ద వర్క్ 8 more డేస్ అన్నారు కదా. x+8 డేస్. ఎక్స్ అంటే ఇక్కడ ఏంటి 17 + 8 అంటే 25 డేస్ పడుతుంది. ఓకేనమ్మా, అర్థమైందా ప్రాబ్లము? సో ఈ క్లాస్లో మనం ఎక్సర్సైజ్ 8Cలోని 7-8 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం కదా. సో ఇక్కడ 8C అనేది కంప్లీట్ అయిందమ్మా. నెక్స్ట్ క్లాస్లో మనం ఇన్ఫైనైట్ సిరీస్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.